మామూలుగా ఒక నెలలో ఎన్ని సినిమాలైతే రిలీజ్ అవుతాయో అన్నే సినిమాలు ఒక్క సీజన్లో ప్రేక్షకుల ముందుకు వస్తే వచ్చే సంక్రాంతికి అలాగే పరిస్థితి. ఒక నెలలో రిలీజ్ అయ్యే కొత్త చిత్రాలన్నీ ఒక వారం వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త సినిమా రెడీ అయిందా? సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు హీరోలు. వచ్చే సంక్రాంతికి కొత్త సినిమాల సంగతి అంటే ఒకటి మనశంకర వరప్రసాద్ గారు పేరు చెబుతారు, లేదా ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ అంటూ చెబుతారు. కానీ వీటితో పాటు మరో 3 తెలుగు చిత్రాలు ఈసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో రవితేజ కొత్త చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఉంది. ఆల్రెడీ టీజర్ కూడా రిలీజ్ అయింది. సంక్రాంతి సీజన్ అంటే 2, 3 పెద్ద సినిమాలు విడుదల ఉంటాయి. కానీ వచ్చే పొంగల్ కు మాత్రం ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయిన మూవీస్ అన్నీ కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న అనగనగా ఒక రాజుతో పాటు శర్వానంద్ కూడా నారీ నారీ నడుమ మురారి అనే మూవీని సంక్రాంతికే రిలీజ్ చేస్తానంటున్నాడు. తెలుగు హీరోలకే థియేటర్స్ దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే చిరు, ప్రభాస్ చిత్రాలే చాలా వరకు థియేటర్స్ కబ్జా చేసే అవకాశాలు ఎక్కువ. ఇంత కాంపిటీషన్ లో మళ్లీ తమిళ హీరోలు కూడా తమ చిత్రాలతో వస్తామంటున్నారు. మరి వీరికి థియేటర్స్ పరిస్థితి అంటే ఆ టైంకు అడ్జస్ట్ కావాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.